హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు సీఎం రేవంత్. అందులో భాగంగానే ఒక గొప్ప ఉద్దేశంతో హైడ్రాను తీసుకొచ్చామని చెప్పారు. సమాజానికి విస్తృతమైన సేవలు అందించేందుకు హైడ్రా ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు సీఎం. ఓఆర్ఆర్ లోపు ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ని 12 జోన్లుగా విభజించి స్థాయి అధికారులను నియమించి కబ్జాదారులను నియంత్రిస్తామని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో 30,000 మంది టీచర్లతో ముఖాముఖిలో ప్రసంగించారాయన. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది ఉపాధ్యాయులని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ నిర్మాణంలో కూడా టీచర్ల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్షలు అక్టోబర్లో, గ్రూప్ 2 డిసెంబర్లో, గ్రూప్ 3 నవంబర్లో నిర్వహించనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేశారు. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడుతుంటే అడ్డు తగులుతున్నారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దానం వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. దానం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు స్పందించిన దానం తన మాటలు నొప్పించుంటే క్షమించాలని కోరారు. కొత్త ఎక్సైజ్ పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పాలసీ రూపకల్పనకు 6 రాష్ట్రాలకు 4 టీంలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ టీంలు అధ్యయనం చేరున్నాయి. ఈ నెల 12లోగా నివేదికలు దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యారు. ఖాళీ కాగితంపై తాను సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని అన్నారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకున్నారా, సరిగ్గా బదిలివ్వాలని మండిపడ్డారు. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో 3 యూపీఎస్సీ అభ్యర్థులు వరద నీటిలో మునిగి మరణించిన కేసును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఘటన తీవ్రత, ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి పాల్పడే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. 3 అభ్యర్థుల మరణాల దర్యాప్తునకు సీనియర్ అధికారిని నామినేట్ చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని ఆదేశించింది. ప్యారిస్ ఒలింపిక్స్ పూల్ మ్యాచ్ లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్ల చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ విజయంతో భారత్ జట్టు పూల్ బిలో 2వ స్థానంలో నిలిచింది. హమాస్ కు చెందిన 2 అగ్రనేతల హత్యలతో పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ హత్యలతో ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్, హమాస్, హెజ్బొల్లా ఆరోపిస్తున్నాయి. ఈ 3 ఇజ్రాయెల్ పైకి దండెత్తే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ముప్పు నుంచి ఇజ్రాయెల్ కు భద్రత కల్పిస్తామని జో బైడెన్ నెతన్యాహుకు హామీ ఇచ్చినట్లు శ్వేత సౌధం వెల్లడించింది.